ఇషిక జిమ్ రూమ్కి వెళ్ళేసరికి ఇవాన్ వితౌట్ టీషర్ట్ పుషప్స్ చేస్తున్నాడు. ఇషిక ఇవాన్ని అలా చూసి ఒక్క క్షణం కళ్ళు చెదిరింది. కానీ వెంటనే ఇవాన్ తన విషయంలో ప్రవర్తించే తీరు గుర్తు చేసుకొని తలదించుకొని డల్గా ఇవాన్ దగ్గరికి వెళ్ళి, ఇవాన్ గారు ప్రోటీన్ షేక్ అని అంది. ఇవాన్ పుషప్స్ ఆపి ఇషిక వైపు చూసేసరికి ఇషిక తన వైపు చూడకుండా తలదించుకొని ఉండటం నచ్చక, ఇటు చూడు అని బేస్ వాయిస్లో అన్నాడు. ఇషిక ఇవాన్ బేస్ వాయిస్కి భయపడి తలెత్తగానే ఇవాన్ పెదవుల్లో ఈవిల్ స్మైల్ చేరి ఆ గ్లాస్ పక్కన పెట్టి ఇలారా అని అన్నాడు. ఇషిక అయోమయంగానే ఇవాన్ చెప్పినట్టు గ్లాస్ పక్కన పెట్టి ఇవాన్ దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వచ్చిన ఇషికని ఇవాన్ తన చేతులతో లాగి గట్టిగా హత్తుకొని, నన్ను టైట్గా హగ్ చేసుకో అని సేమ్ బేస్ వాయిస్లో అన్నాడు. అదే నవ్వు చెదరకుండా. ఇషిక భయపడిపోయి ఇవాన్ గారు అంటూ దూరం జరుగుతుంటే, ఇప్పుడు నువ్వు దూరం జరిగావంటే మనమిద్దరం షవర్కి వెళ్తాము, ఒకేసారి గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పటంతో ఇషిక బేలగా ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ తన చూపు పట్టించుకోకుండా హగ్ మీ టైట్లీ అని సీరియస్గా అన్నాడు. ఇక తప్పక ఇషిక ఇవాన్ని హత్తుకోగానే ఇవాన్ ఇషిక నడుము చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతితో పుషప్స్ చేస్తూ ఉంటే ఇషిక భయంగా కళ్ళు గట్టిగా బిగించేసింది. ఇషికని అలా చూసి నవ్వుకుంటూ అలానే దాదాపు 50 పుషప్స్ చేశాడు. అంతసేపు కూడా ఇషిక అంతే కళ్ళు బిగించి ఉంది. ఇంతలో ఇవాన్ చెమట చుక్కలు ఇషిక కళ్ళ మీద పడటంతో ఇషిక కంగారుగా కళ్ళు తెరిచింది. ఇవాన్ ఇషిక కళ్ళు తెరవగానే తన పుషప్స్ ఆపేసి అలానే ఇషికని ఫ్లోర్ మీద పడుకోబెట్టి తన మీద అంతే పడుకొని, ఏంటే నన్ను చూడటానికి కూడా ఇష్టం లేనట్టు మొహం పెడుతున్నావు, ఇదే నాకు నచ్చదు, నువ్విలా నేనంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటే నాలో బీస్ట్ బయటికి వచ్చి నీకు హెల్ చూపిస్తాడు అని అంటూనే తన నుదుటి మీద చెమటని చూపుడు వేలుతో తీసి ఇషిక మొహం మీద చల్లి తన పెదవుల వైపు ఇంటెన్స్గా చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటే ఇషిక భయంగా ఇవాన్ గుండెల మీద చేయి వేసి ప్లీజ్ ఇవాన్ గారు అని మొహం పక్కకి తిప్పేసింది. అంతే ఇవాన్లో ఈగోయిస్ట్ నిద్ర లేచి ఇషిక 2 బుగ్గలు ఒత్తిపట్టి తన వైపు తిప్పుకొని ఎర్రబడిన కళ్ళతో ఒక్క చూపు చూడగానే ప్లీజ్ ఇవాన్ గారు అని కళ్ళ నీళ్లతో అంది. అయినా ఇవాన్ పట్టించుకోకుండా తన పర్మిషన్ అవసరం లేకుండానే ఇషిక పెదవులు ఫోర్స్గా అందుకొని అంతకంటే ఫోర్స్గా ముద్దు పెడుతూ మునుపటిలానే పెదవులు కొరికేస్తూ ఇషికకి మరోసారి ముద్దులో ఉండే నరకం చూపించాడు. ఇవాన్ చేసే పనులకి ఇషిక నిస్సహాయంగా అంతే ఉండిపోయింది, తప్పించుకునే వీలు లేక. అలా 5 నిమిషాల తర్వాత ఇవాన్ ఇషికని వదిలేసి, ఇంకొకసారి నేను ఏదైనా చేసేటప్పుడు మొహం తిప్పటం, నా కళ్ళల్లోకి చూడకుండా మాట్లాడటం చేశావంటే ఐ స్వేర్ నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి ఇషిక మీద నుంచి లేచి అక్కడే టేబుల్ మీద పెట్టిన ప్రోటీన్ షేక్ తీసుకొని వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయని సీరియస్గా చెప్పాడు. ఇషిక కళ్ళ నీళ్లు తుడుచుకొని రక్తం కక్కుతున్న పెదవులని తన చీర చెంగుతో అడ్డుకొని వెళ్తూ ఇవాన్ వైపు సీరియస్గా చూసి వెళ్ళింది. తనకి ఇవాన్ ఆపోజిట్ సైడ్ తిరిగి ఉండటం వలన ధైర్యం చేసి కిందకి వెళ్ళిన ఇషిక ఇవాన్ని మనసులో తిట్టుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసింది. ఇంతలో ఇవాన్ కిందకి వచ్చి ఇవాన్ కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే ఇషిక కంగారుగా ఇవాన్కి వడ్డించి పక్కకి నుంచుంటే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, తమరు కూడా కూర్చొని తినండి, మళ్ళీ నా వల్ల మీరు పస్తులు ఉన్నారన్న మాట మాకెందుకు అని తన చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకుని తిను అని సీరియస్గా చెప్పటంతో ఇషిక బ్లాంక్ ఫేస్తో ఒకసారి ఇవాన్ వైపు చూసి టిఫిన్ పెట్టుకుని ఇవాన్తో పాటు తినేశాక త్వరగా రెడీ అయ్యిరా, ఆఫీస్కి వెళ్దామని అన్నాడు. అంతే ఇషిక గుండె జారిపోయినట్టు భయంగా ఇవాన్ వైపు చూస్తూ, నేను ఆఫీస్కి ఎందుకు ఇవాన్ గారు, నేను ఇంట్లోనే ఉంటాను, ప్లీజ్ నాకు ఆఫీస్కి రావాలని లేదు, అండ్ వన్ మోర్ థింగ్, నన్ను మీరు బయట మీ మనిషిగా చెప్పుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు, ఇప్పుడు మీతో పాటు నన్ను తీసుకువెళ్తే నలుగురికి ఏమని చెప్తారు చెప్పండి, ప్లీజ్ ఇవాన్ గారు నేను ఆఫీస్కి రాను అని అంది. నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళాలని నాకు ఏమంత సరదా లేదు, బట్ వారం రోజుల్లో నీకు వీసా పాస్పోర్ట్ రావాలంటే నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించాలి, దానికోసం తమరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తమరి బర్త్ సర్టిఫికేట్ ఇంకా చాలా కావాలి, అవన్నీ తమరు నాతో వస్తే నేను కంప్లీట్ చేసుకుంటాను, బికాజ్ వాటి కోసం నీ సైన్స్ కూడా కావాలి, అంతేకాని మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆఫీస్లో నా చైర్లో కూర్చోబెట్టి తమర్ని అక్కడ రాణిని చేయాలనేమి నేను అనుకోవటం లేదు అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలకి ఇషిక పేలవంగా నవ్వుతూ, నేను రాణి కాదు ఇవాన్ గారు, నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో పని మనిషి కంటే ఘోరమైన పొజిషన్
నాది, ఎవరికి చెప్పుకోలేనిది అని మనసులో అనుకొని ఇవాన్ సీరియస్గా తనని చూస్తూ ఉండటంతో 5 మినిట్స్లో వచ్చేస్తాను అని తన రూమ్ వైపు వెళ్తూ ఉంటే, నీ కబోర్డ్లో ఒక కవర్ ఉంది, అందులో ఉన్న డ్రెస్ వేర్ చేసిరా, నీ ఇష్టానికి నువ్వు రెడీ కాకు, జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వు, నేను వచ్చి నిన్ను రెడీ చేస్తాను అని చెప్పి మెయిల్స్ చెక్ చేసుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. ఈషిక ఇవాన్ వైపు సైలెంట్గా ఒకసారి చూసి తన రూమ్కి వెళ్ళి కవర్లో ఉన్న డ్రెస్ చూడకుండానే తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. మళ్ళీ ఏమీ నేను ఇచ్చి ఉంటాడని ఊహించుకొని అలా ఫ్రెష్ అయ్యాక వాష్రూమ్లోనే డ్రెస్ వేర్ చేద్దామని అప్పుడు ముడతలు తీయక అది ఫుల్ వైట్ అండ్ పర్పుల్ మిక్స్డ్ లాంగ్ ఫ్రాక్ మోచేతుల వరకు ఉంది. అది చూసి ఇషిక పెదవుల్లో ఒక్క క్షణం నవ్వు చేరి, అమ్మయ్య, ఈసారైనా మంచి డ్రెస్ తెచ్చారు, పోయినసారిలా సగం సగం బట్టలు వేసుకోమనలేదు, సంతోషం అనుకుని డ్రెస్ వేసుకొని బయటికి వచ్చేసరికి ఇవాన్ బెడ్ మీద ఉన్నాడు. ఇషిక వాష్రూమ్ నుంచి రావటంతోనే, ఎంతసేపు స్నానం చేస్తావు, ట్యాంక్లో ఉన్న వాటర్ మొత్తం నువ్వే అయిపోగొట్టేటట్టున్నావే, రా, లేట్ అవుతుంది అంటూ ఇషిక చేతిని పట్టుకొని డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కూర్చోబెట్టి తనని పూర్తిగా రెడీ చేశాడు. ముందుగా హెయిర్ డ్రైయర్తో జుట్టు మొత్తం ఆరబెట్టి స్ట్రైట్నర్ యూస్ చేసి జుట్టు మొత్తం స్ట్రైట్గా సిల్కీగా ఉండేలా రెడీ చేసి, లీవ్ చేసిన జుట్టుకి రైట్ సైడ్ హెయిర్ పిన్స్తో చెవుల పైకి ఉండేలా పెట్టి, ఆ పిన్స్ దగ్గర తను ఆల్రెడీ గార్డెన్ నుంచి తీసుకువచ్చిన రెడ్ రోజ్ పెట్టి మొహానికి లైట్ మేకప్, కళ్ళకి కాజల్, మస్కారా, లిప్స్కి లైట్గా పింకిష్ లిప్స్టిక్ రాసి, మెడలో ప్లాటినం చైన్ వేసి, చేతులకి ఒక సైడ్ ప్లాటినం బ్రేస్లెట్, మరో సైడ్ గోల్డ్ వాచ్ పెట్టి, నుదుటిన స్టోన్ స్టిక్కర్ పెట్టి, పాపెట్లో కనిపించకుండా లైట్గా కుంకుమ పెట్టి, పర్ఫెక్ట్, ఇప్పుడు చూసుకో నువ్వు నేను ఎలా నిన్ను మేకోవర్ చేశాను అని తను పక్కకి తప్పుకోగా ఇషిక పైకి లేచి నిలబడింది. తనని తాను అద్దంలో చూసుకోగా తనకి తానే కొత్తగా కనిపించి, ఇది నేనేనా అని మనసులో అనుకుంటూ ఇవాన్ వైపు చూసేసరికి ఇవాన్ క్యూట్ లిటిల్ స్మైల్తో చూస్తూ చేతులు కట్టుకొని నిలబడి తన వైపే చూస్తూ ఉన్నాడు. ఆ స్మైల్ చూసి ఇషిక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు, సూపర్గా రెడీ చేశారు, థ్యాంక్ యూ అని అంది అందమైన చిరునవ్వుతో. నిన్నిలా రెడీ చేసింది నా రెప్యుటేషన్ దెబ్బతినకూడదని, అంతేకాని నీ మీద ఇష్టంతో కాదు. ఏదేదో ఊహించుకొని ఎక్కువగా ఊహల్లోకి వెళ్ళిపోకు, పద, లేట్ అవుతుంది అని ఇషిక చేతిని పట్టుకొని లిఫ్ట్లో కిందకి వచ్చాక కార్ దగ్గరికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉంటే డ్రైవర్ని వద్దని చెప్పి కార్ కీస్ తీసుకొని ఇషికని కూర్చోమని చెప్పాడు. ఇషిక ఇవాన్ అన్న మాటలకి ఒక క్షణం బాధపడినా తనకి అవి అలవాటై ఉండటంతో పట్టించుకోకుండా ఇవాన్ చెప్పినట్టు చేస్తూ ఇవాన్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇవాన్ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ఆఫీస్ వైపు తీసుకువెళ్ళాడు. ఆఫీస్ సెల్లార్లో కార్ పార్క్ చేశాక ఇవాన్ ఇషికతో, 2 మినిట్స్ ఆగిరా, నా వెనకే రాకు, మళ్ళీ అందరూ నిన్ను నన్ను కలిపి మాట్లాడతారు, ప్రెజెంట్ నీతో నా రిలేషన్ బయటపడడం నాకు ఇష్టం లేదు అని బేస్ వాయిస్లో చెప్పి ఇవాన్ పర్పుల్ కలర్ సూట్లో హుందాగా దిగి కోట్ సరి చేసుకుంటే ఎంప్లాయీస్ లిఫ్ట్లో కాకుండా తన లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళిపోయాక ఇషిక ఒక నిట్టూర్పు విడిచి పాయింట్ హీల్ మొదటిసారి వేసుకోవటం వలన అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా ఎంప్లాయీస్ లిఫ్ట్ దగ్గరికి చేరేసరికి అక్కడ మేల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. మొదటిసారి ఇషికని చీరలో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇషికని మోడ్రన్గా చూడటంతో కళ్ళు మెరిసి వావ్, బ్యూటిఫుల్ అని మనసులో అనుకుని ఇషికతో మాట్లాడాలని ట్రై చేసేలోపు మేనేజర్ వచ్చి ఇషికని ఇవాన్ వెళ్ళిన లిఫ్ట్ వైపు తీసుకువెళ్ళి, మీరు ఈ లిఫ్ట్లో వెళ్ళండి మేడం, సార్ చెప్పారు అని అనటంతో ఇషిక తలాడించి టక్ టక్ మని హీల్స్తో లిఫ్ట్లోకి చేరి, ఆల్రెడీ ఇవాన్ ఫ్లోర్ తెలిసే ఉండటంతో డైరెక్ట్గా ఇవాన్ కాబిన్ దగ్గరికి వెళ్ళి క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళింది చాలా స్లోగా. తను వెళ్ళేసరికి ఇవాన్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని సీరియస్గా డిజైన్స్ మొత్తం చెక్ చేస్తూ ఇంకా ఏమైనా మోడిఫై చేయాలేమో అని చూసుకుంటూ ఉన్నాడు. కాంపిటీషన్ దగ్గర పడటంతో ఇషిక రావటంతోనే చేసిన క్యాట్ వాక్ చాలు, ఆ హీల్స్ తీసి పక్కన పడేసి ఇలారా అని అన్నాడు. ఇషిక సరే అని తన హీల్స్ తీసి పక్కన పెట్టి ఇవాన్ దగ్గరికి వెళ్ళగానే ఇవాన్ తన చేతిలో ఒక చార్ట్ పేపర్ విత్ కలర్స్ అండ్ పెన్సిల్ ఇచ్చి చార్ట్ బోర్డు వైపు చూపించి, అక్కడికి వెళ్ళి ట్రెడిషనల్ అండ్ మోడ్రన్గా ఉండేలా ఒక డిజైన్ రెడీ చేయి అని సీరియస్గా చెప్పాడు. ఏంటి అంటూ ఇషిక షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటే ఇవాన్ సైడ్ స్మైల్తో, ఎందుకు అలా గట్టిగా అరుస్తావు, చెప్పింది అర్థం కాలేదా, లేకపోతే తెలుగు కూడా రాదా, అయినా నీ మొహానికి చదివే అంతంత మాత్రం వచ్చింది, ఇక ఈ పని ఎక్కడ వస్తుందిలే, రాదు, కానీ ఏదో ఒక అవకాశం ఇస్తున్నాను, ఎంతైనా నా 1 ఇయర్ వైఫ్కి కదా, సో నేను చెప్పింది నోరు మూసుకొని వెళ్ళి చేయిపో అని అన్నాడు బేస్ వాయిస్లో.
అది కాదు ఇవాన్ గారు, నాకు అసలు డిజైనింగ్లో ఏబిసిడీలు కూడా రావు. అటువంటిది మీరు ఏకంగా ట్రెడిషనల్ ప్లస్ మోడ్రన్ వేరు ఒకసారి కనిపించేలా డిజైన్ చేయమంటున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్ ఇవాన్ గారు, ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఏదో పని ఉందన్నారు కదా, అది చేయిస్తే నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను అని కాళ్ళు గజగజ వణికిపోతుంటే వణుకుతున్న గొంతుతో అంది. అంతే ఇవాన్కి కోపం వచ్చి ఇసుక వెనక వైపు మోకాళ్ళ దగ్గర తన కాలితో లాగగానే ఇసుక వెళ్ళి ఇవాన్ ఒడిలో పడిపోయింది. ఇవాన్ ఇషిక నడుముని గట్టిగా చుట్టేసి, ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తావా, లేదంటే పర్సనల్ రూమ్లోకి వెళ్దామా? ఒకసారి పర్సనల్ రూమ్లోకి వెళ్ళామంటే మాత్రం కనీసం మధ్యాహ్నం వరకు కూడా బయటికి రాము. తర్వాత నీ ఇష్టం. అసలే తమరి బాడీ ప్రెజెంట్ బాగా దెబ్బతిని ఉంది. ఇప్పుడు నా బాడీ కింద పచ్చడవ్వటానికి రెడీగా ఉంది అంటే నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు ఈవిల్ స్మైల్తో. ఇవాన్ చెప్పింది తలుచుకోవటానికి భరించలేని ఇషిక, నో నో ఇవాన్ గారు, మీరు చెప్పినట్టే డిజైన్ వేస్తాను, బట్ నాకు పర్ఫెక్ట్గా రాదు. తర్వాత ఇది బాలేదు అది బాలేదని ప్లీజ్ మీరు నన్నేమీ అనకండి అని అడిగి పైకి లేచింది. ఇవాన్ సీరియస్గా ఇషిక వైపు చూస్తూ, ముందు వెళ్ళి చెప్పిన పని చేయి, తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని అనగానే ఇషిక ఒక నిట్టూర్పు విడిచి ఇవాన్ ఇచ్చినవి తీసుకువెళ్ళి చార్ట్ బోర్డ్ దగ్గర నిలబడి ఆ చార్ట్ బోర్డ్కి ఫిట్ చేసి పెన్సిల్ తీసుకుంది. ఇషిక పెన్సిల్ తీసుకునేంత వరకు తన వైపే తదేకంగా చూసిన ఇవాన్ ఇక చూడాల్సిన అవసరం లేదు అన్నట్టు తన ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఆఫ్టర్ 1.5 hours ఇషిక తన మెదడు మనసులో ప్రింట్ అయిన ఒక డిజైన్ని చార్ట్ మీద దించేసి మొత్తం ఒకసారి చూసుకొని ఇవాన్కి నచ్చుతుందో లేదో అన్న టెన్షన్తోనే ఇవాన్ వైపు తిరిగి అడుగులో అడుగు వేసుకుంటూ అతనిని చేరి, ఇవాన్ గారు అయిపోయింది మీరు చెప్పిన పని అని అంది. ఓకే, నేను చూస్తాను. నువ్వు వెళ్ళి నాకు స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా. ఇంటి దగ్గర ఎలా అయితే స్ట్రాంగ్గా పెడతావో అలా అని చెప్పి ఇషికని ఆ ఫ్లోర్లోనే ఉన్న క్యాంటీన్కి పంపించాడు. మనం మళ్ళీ ఒకసారి నిషా దగ్గరికి వెళ్దాం పదండి. నిషా కూడా అతని టచ్కి లొంగిపోయి, ఓకే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నాకు ఇవాన్ కావాలి, వాడి ఆస్తి కావాలి, వాడి స్టేటస్ నాతో కలవాలి అని చెప్పి అక్షిత్లో కలిసిపోయింది. యాక్చువల్గా పబ్లో ఏం జరిగిందంటే, ఇవాన్ నిషాని కొట్టి బయట నుంచి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాక ఆ పబ్కి వచ్చిన దగ్గర నుంచి మాస్క్ వెనుక మొహాన్ని దాచి వాళ్ళనే గమనిస్తూ ఉన్న అక్షిత్ వాళ్ళు రూమ్లోకి వెళ్ళటం, ఇవాన్ మాత్రమే తూగుతూ బయటికి రావటం గమనించి, ఓ మై బేబీ దొరికావు, ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఐఆమ్ కమింగ్ బేబీ అని ఈవిల్ స్మైల్తో ఆల్రెడీ ఇవాన్ నిషా డ్రగ్స్ తీసుకున్నారని వాళ్ళ సైగల ద్వారా రూమ్లో నుంచి వచ్చిన సౌండ్స్ ద్వారా అర్థం చేసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లోపలి నుంచి లాక్ చేసి నిషా వైపు చూశాడు. అప్పటికే నిషా చెంప వాచిపోయి పెదవి నుంచి బ్లడ్ వస్తూ స్పృహ తప్పి నేల మీద పడిపోయి ఉండటం చూసి అక్షిత్ సైడ్ స్మైల్తో, ఓ మై బేబీ, ఇవాన్ నిన్ను సాటిస్ఫై చేయలేదా? నేనున్నాను కదా, పూర్తిగా నిన్ను నేను సాటిస్ఫై చేస్తాను, డోంట్ వరీ బేబీ అనుకుంటూ అక్కడే టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నిషా మొహం మీద కొంచెం చిలకరించాడు. దెబ్బకి స్పృహలోకి వచ్చిన నిషా ఇవాన్ అని కలవరిస్తూ పూర్తిగా కళ్ళు తెరవలేక తెరిచిన రెప్పల వెనక నుంచి ఎదురుగా ఉన్న అక్షిత్ ఇవాన్లా కనిపించి, ఇవాన్ డోంట్ లీవ్ మీ అంటూ అక్షిత్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుపోయి, ఐ వాంట్ యూ ఇవాన్, ఐ వాంట్ యూ సో మచ్, మనం ఒకటవుదాం, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని కలవరిస్తూ ఉంటే అక్షిత్ దొరికిందే ఛాన్స్ అన్నట్టు, డోంట్ వరీ బేబీ, ఐ డోంట్ లీవ్ యూ, నిన్ను నేను బాగా సాటిస్ఫై చేస్తాను, ఈ నైట్ మొత్తం నువ్వు నేను మాత్రమే అని ఈవిల్ స్మైల్తో అనుకుంటూ నిషాని పైకి లేపగానే నిషా అక్షిత్ మెడ చుట్టూ చేతులు వేసి లవ్ యూ అంటూ అతని మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటే నిషా ముద్దులకి అక్షిత్ ఒంట్లో వేడి రేగి నిషా నడుము చుట్టూ చేతులు వేసి తనకి అతుక్కునేలా లాక్కొని నిషా పెదవులు అందుకోగానే అప్పటికే నిషా శరీరంలో డ్రగ్ పూర్తిగా వర్క్ చేయటం మొదలు పెట్టడంతో, పైగా మొదటిసారి ఆ టైప్ ఆఫ్ డ్రగ్ నిషా తీసుకోవటంతో పూర్తిగా కంట్రోల్ కోల్పోయి సెన్సెస్ పూర్తిగా లేనట్టు అక్షిత్ని అల్లుకుపోయింది. అక్షిత్ కూడా నిషాని అలానే ఎత్తుకుపోయి బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి నిషా షోల్డర్ దగ్గర ఉన్న స్ట్రాప్స్ని పక్కకు జరిపి ముద్దులు పెడుతూ ఇద్దరి శరీరాల నుంచి వలువలు పూర్తిగా దూరం చేసి నిషాని సాటిస్ఫై చేస్తూ తను సాటిస్ఫై అవుతూ నైట్ మొత్తం నిద్రపోకుండా ఎంజాయ్ చేశారు. పైగా నిషా తీసుకున్న డ్రగ్ వల్ల నిషా అక్షిత్ని నిద్రపోనివ్వకుండా నిద్రపోకుండా పదే పదే అక్షిత్ని రెచ్చగొట్టింది. అలా మార్నింగ్ 4 టైంలో ఇద్దరు
వితౌట్ డ్రెస్ గట్టిగా హత్తుకొని నిద్రపోయారు అలసిన శరీరాలతో. ఉదయం యథావిధిగా నిషా 5:30కి పెట్టుకునే అలారం మోగటంతో, అది కూడా ఆ రూమ్లోనే పెద్ద శబ్దం చేస్తూ మోగటంతో ఇద్దరికి మెలకువ వచ్చి నిద్ర కళ్ళు తెరిచి ఒకరి మొహం ఒకరు చూసుకొని గుడ్ మార్నింగ్ చెప్పుకున్నారు నవ్వుతూ. అక్షిత్ మాత్రం నిషా నడుము నుంచి అనాచ్ఛాదితంగా ఉన్న వీపు మీద తన చేతితో తడుముతూ తమకంగా మరోసారి కళ్ళు మూసుకోగానే నిషా ఆ స్పర్శకి పూర్తిగా సెన్సెస్లోకి వచ్చినట్టు కళ్ళు పూర్తిగా తెరిచి నిద్ర మంపు వదలగొట్టుకొని కళ్ళు పెద్దవి చేసి అక్షిత్ వైపు చూస్తూ తనని తాను ఒకసారి చూసుకొని గట్టిగా అరుస్తూ పైకి లేచింది, బెడ్షీట్ గుండెల వరకు కప్పుకొని. అప్పటి వరకు తమకంలో తేలిపోతున్న అక్షిత్ కళ్ళు తెరిచి వాట్ హ్యాపెన్ బేబీ అంటూ నిషా చేతులు పట్టుకొని తన మీదకి లాక్కొని, నైట్ ఏమన్నా కోఆపరేట్ చేశావా? నీతో స్పెండ్ చేసిన నైట్ ఎప్పటికీ మర్చిపోలేను, అంత హ్యాపీగా మార్చావు అని తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ హస్కీ టోన్లో అనగానే నిషాకి జరిగిందంతా అర్థమైపోయి అక్షిత్ని వదిలించుకొని కింద పడిన తన డ్రెస్ గబగబా వేసుకొని తల పట్టుకొని హౌ డిడ్ యూ డూ దిస్ అక్షిత్, ఎందుకు ఇలా చేశావు అని అడిగింది. నేనేం చేశాను బేబీ, నువ్వే కదా లవ్ యూ అక్షిత్, డోంట్ లీవ్ మీ, నన్ను పూర్తిగా సాటిస్ఫై చేయంటూ రెచ్చగొట్టి మరీ నైట్ ఎంజాయ్ చేశావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? ఏ మాటకు ఆ మాట చెప్పాలి బేబీ, యువర్ సో బ్యూటిఫుల్ అని అంటూ నిషా మెడ మీద నుంచి తన వేలిని కిందకి తీసుకువస్తూ ఉంటే నిషా ఆ చేతిని విదిలించి కొట్టి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, జరిగింది మొత్తం మర్చిపో అక్షిత్, మనమిద్దరం కలవలేదు, ఏ నైట్ స్పెండ్ చేయలేదు, ఇదే నిజం అని చెప్పి స్పీడ్గా తన హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్షిత్ గట్టిగా నవ్వుకుంటూ, ఎలా బేబీ నిన్ను వదిలేది, నువ్వు ఆ ఇవాన్ గాడి గర్ల్ ఫ్రెండ్వి కదా, సో నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నిన్నడ్డం పెట్టుకొని వాడిని ఓడిస్తాను అని కసిగా అనుకొని తన డ్రెస్ కూడా వేసుకొని స్మోక్ చేస్తూనే బయటికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.